వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని పొద్దుటూరులో ముమ్మరంగా నిర్వహిస్తుంది. పొద్దుటూరులో టీడీపీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలు మరోవైపు బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి వచ్చేలా సహకరించాలని ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకో వార్డు చొప్పున విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ఒకవైపు, ఆయన సతీమణి మరోవైపు, ఎమ్మెల్యే అన్నకుమారుడు రాఘవేంద్రారెడ్డి ఒకవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ 23వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ వడ్ల షేక్ ఖలీల్, వడ్ల దాత్వీర్ నేతృత్వంలో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి వైసీపీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డులోని పలువురు ప్రముఖులను కూడా ఎమ్మెల్యే కలిసి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే 23వ వార్డు పరిధిలోని వచ్చే షా హుసేన్ వలీ దర్గాలో ఎమ్మెల్యే స్థానిక వైసీపీ మైనార్టీ నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వార్డుల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పొద్దుటూరును అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని, తన శక్తి వంచన లేకుండా పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే రాచమల్లు ఈ సందర్భంగా చెప్పారు. 23వ వార్డు ప్రచారంలో వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పురపాలక సంఘంలోని
23వ వార్డు సంబంధించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 23వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఖలీల్ గారి నాయకత్వంలో, వారి తండ్రి గారైన ముడ్ల దాదాపూర్ గారి నాయకత్వంలో విస్తృతంగా మా జెండా పర్యటించింది. గడప గడపను స్పర్శించింది. మనిషి మనిషి గుండెను తట్టి జగనన్న పాలనకు విశ్వసనీయతనివ్వండి, సమర్థించండి, మళ్ళీ అధికారంలోకి తీసుకురండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. కంప్లీట్గా ఇది 90% 80% ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంది. పేదరిక మధ్యతరగతి కుటుంబ సభ్యులతో ఉంది. ఏకపక్షంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని నా బలమైన విశ్వాసం. అందులో ఎక్కడ నాకు రాగి గింజంత అనుమానం కూడా లేదు. కారణం జగనన్న చేసిన పాలన. మేము ఇక్కడ స్థానికంగా జగనన్న నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి, పురపాలక సంఘంలోని భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో 120 కోట్ల రూపాయలతో వార్డున కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను, రోడ్లు, కాలువలు నిర్మించడమే. 150 కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీళ్లు తెప్పించి మేము అందించిన విధానమే మమ్మల్ని ఏకపక్షంగా గెలుపు వైపు తీసుకుపోతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఇవన్నీ కాకుండా నిరక్షరాస్యతను పూర్తిగా పోగొట్టి అక్షరాస్యతను పెంచే దానికోసం పిల్లలను బడికి పంపండి, పనికి పంపొద్దు, పనికి పంపకుండా బడికి పంపితే అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వడం, చేనేతలకు సంవత్సరానికి ఒకసారి 24,000 రూపాయలు ఇవ్వడం, దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇవ్వడం, నాయి బ్రాహ్మణులకు షాపులకు కరెంటు ఉచితం ఇవ్వడం, రజక సోదరులకు 10,000 రూపాయలు ఇవ్వడం, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించడం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామ గ్రామాన వెలవడం, ఇవన్నీ కాకుండా అనేక రకాలైనటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏమాత్రం అవినీతి, లంచం లేకుండా, పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అర్హత కలిగిన వారికే కొన్ని లక్షల ఉద్యోగాల అవకాశాలను ఇవ్వడం జరిగింది. ఈ పాలన అంతా నచ్చినటువంటి పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలు జగనన్నకు మళ్ళీ అధికారం ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికలు రావడమే తరువాయి భాగం. తప్పనిసరిగా ఆయన మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకొస్తారు. ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఆయన స్థాపించిన జెండా పట్టిన నన్ను ఈ ఊరి ప్రజలు మనస్ఫూర్తిగా తన బిడ్డలాగా నన్ను ఆదరించి మూడోసారి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. నాకు ఓటేసినందుకు, మీకు రెండవసారి నాకు ఓటేసిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట వాస్తవం. అందుకు తగినంత కంటే ఎక్కువ నేను అభివృద్ధి చేసినానని చెప్పి భావిస్తాను వినయంగా. ఒక్కటేమిటి, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆనందం కోసం, వీరి సంక్షేమం కోసం మా పార్టీ, మా జెండా, మా నాయకత్వం, మా ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని సంతోషంగా ఉంచడానికి మేము శ్రమిస్తూనే ఉంటాం. అలసిపోయేది లేదు, విశ్రాంతి లేదు. అవిశ్రాంతంగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సౌకర్యం కోసమే మా జీవితం రాజకీయాల్లో కొనసాగుతుందనే విశ్వాసంతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. నేను చెప్పిన మాటలు నిజమైతే, నా జెండా వైపు నుంచి, నా వైపు నుంచి మీకు మేలు జరిగింటే మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేసినాడు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాచమల్లి ఊరిని అభివృద్ధి చేయగలిగినాడు. మానవతా హృదయంతో ఎంతోమందికి సహాయపడగలిగినాడు. ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాడు అనేది మీరు విశ్వసించి ఉంటే, నా మాట నిజమైతే నా నాయకత్వాన్ని బలపరచండి, నా జెండా నాయకత్వాన్ని బలపరచండి. నేను తప్పు చెప్పినే, అబద్ధం చెప్పినే, నేను మీకు మేలు చేయకపోయినా, నా జెండా మేలు చేయకపోయినా నన్ను ఘోరంగా ఓడించండి, అభ్యంతరం లేదు. ధర్మం వైపే ఉండండి, న్యాయం వైపే ఉండండి, మంచికే ఓటేయండి, మంచి నాయకత్వాన్ని సమర్థించండి. ఇదే నా అభ్యర్థన ప్రజలారా.